సో, ఇది మనిషికుండే పెద్ద పేగు మోడల్ అండి. పెద్ద పేగు మోడల్ అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇదంతా పెద్ద పేగు. పెద్ద పేగు అంతా సాక్యులేషన్స్ అంటారు. హాస్ట్రేషన్స్ అంటారు. ఇలా స్మూత్‌గా ఉండదు. బయట భాగం ఇలా నొక్కినట్టు ఉంటుంది. ఇదంతా గూడా. సో, వీటిని హాస్ట్రల్ ఫోల్డ్స్ అంటారు. ఇది చిన్న పేగు అనమాట. చిన్న పేగు చివరి భాగం. చిన్న పేగు చివరి భాగము, పెద్ద పేగు కలిసే జంక్షన్ దగ్గర మనకి అపెండిక్స్ ఉంటుంది. ఇది అపెండిక్స్ అనమాట. అంటే 24 గంటల కడుపు నొప్పి అంటారు కదా, అది 24 గంటల కడుపు నొప్పి ఈ అపెండిక్స్లో అడ్డుపట్టడం వల్ల వస్తుందన్నమాట. ఏం అడ్డుపడుతుంది అంటే విరోచనమే ఫీకోలిత్ అంటారు. విరోచనమే కొంతమందికి రాయిలాగా అయ్యి దీని మొదల్లో ఇరుక్కుపోతే అప్పుడు అది అపెండిక్స్ 24 గంటల కడుపు నొప్పిలాగా వస్తుందన్నమాట. సో ఇది చిన్న పేగు పెద్ద పేగు కలిసే జంక్షన్ దగ్గర కుడి భాగంలో, ఇప్పుడు కుడి భాగంలో బొడ్డు కింద భాగంలో ఉంటుందన్నమాట. సో ఈ చిన్న పేగులోంచి డైజెషన్ అంతా మనకి చిన్న పేగులో అవుతుంది. ఇప్పుడు పెద్ద పేగు పొడవు ఎంత అన్నారనుకోండి, ఇక్కడ నుంచి ఇలా నిలువుగా అడ్డంగా ఇలా ఉండి ఇలా బయటకు వచ్చే ద్వారం ఇది. దీన్ని పురీషనాళము అంటారు, దీన్ని పాయువు అంటారు, అంటే యానస్ అన్నమాట. సో పురీషనాళము పాయువు అంటారు దీన్ని. రెక్టం అంటే పురీషనాళము, దీని వెనకాల ఉండేది పాయువు అంటారు, అంటే యానస్ అంటారు అనమాట. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది విరోచనం. అంటే పెద్ద పేగు పని ఏంటి అంటే విరోచనాన్ని మొత్తం డైజెషన్ అయిపోయిన తర్వాత స్టోర్ చేయటం, బయటికి వెళ్ళే ముందు వరకు స్టోర్ చేసుకోవటమే దాని పని. ఇంకేం చేస్తుంటుంది, ఇప్పుడు చిన్న పేగులో మొత్తం అరుగుదలంతా జరిగేది చిన్న పేగు, మన బాడీలోకి వంట పట్టేదంతా. ఇప్పుడు పెద్ద పేగు మొత్తం తీసేస్తామండి నేను ఆపరేషన్ చేసి, మనిషికి ఏం అవ్వదు, బ్రహ్మాండంగా బతికేస్తారు. జస్ట్ ఈ కొంచెం ఉన్నా చాలు మనకి పెద్ద పేగులో. చిన్న పేగుని తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తాం, ఏమీ అవ్వదు. కానీ చిన్న పేగు మొత్తం తీసేస్తే చచ్చిపోతారు. ఎందుకంటే అరుగుదలంతా రక్తంలోకి, పోషకాలన్నీ రక్తంలోకి, డైజెషన్ అంతా జరిగేది చిన్న పేగులో. సో చిన్న పేగు ఏమో 6 మీటర్ల పొడవు ఉంటుంది, పెద్ద పేగు ఏమో 1.5 మీటర్ పొడవు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం తీస్తే మనిషి బాడీలో 1.5 మీటర్ పొడవు ఉంటుందన్నమాట. సో చిన్న పేగు కన్నా పెద్ద పేగు కన్నా చిన్న పేగు పొడవు చాలా ఎక్కువ ఉంటుంది. మొత్తం డైజెషన్ దాంట్లో ఉంటుంది. డైజెషన్ అంతా అయిపోయి దాంట్లో అన్నీ ఉన్న ఆహార పదార్థాలు రక్తంలోకి వెళ్ళిపోయిన తర్వాత పోషకాలన్నీ, మిగిలినంతా లిక్విడ్ ఉంటుంది. విరోచనం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది చిన్న పేగులోంచి వచ్చేటప్పుడు. అది పెద్ద పేగులోకి రాగానే పెద్ద పేగు దాంట్లో ఉన్న వాటర్ అంతా లాగేసుకుని దాన్ని గట్టిగా మలంలాగా తయారు చేస్తుంది అనమాట బయటికి వెళ్ళే వరకు. కొంతమందికి 1 రోజుకి వెళ్ళిపోతుంది, కొంతమంది 2 రోజులకి వెళ్తుంది, 3 రోజులకి వెళ్తుంది. కాబట్టి కొంతమందికి 2 రోజులకి వెళ్ళడం కూడా నార్మల్ అయ్యి ఉండొచ్చు. చాలామంది మార్నింగ్ రాకపోతే, విరోచనం రాకపోతే అల్లకల్లోలం అయిపోతుంటారు. అలా అవ్వాల్సిన పనేం లేదు. మనకి ప్రకృతి ఇలాంటి సిస్టమ్ని తయారు చేసింది ఎవల్యూషన్లో. అంటే ఒకరోజు వెళ్ళటము, ప్రతిరోజు టైం చూసుకుని విరోచనంకి వెళ్ళే ఏకైక జంతువు మనిషి ఒక్కడే. సో మీకు ఏ జంతువు కూడా ఉదయం లేవగానే టైం పెట్టుకుని మోషన్ వెళ్తే కానీ ఇంక ఈరోజు డే మొదలవుదని అనుకునే వాళ్ళే అనే జంతువు ఏది లేదు. కాబట్టి మనం కరెక్ట్ కాదు. అది ఎప్పుడు విరోచనం సెన్సేషన్ వస్తే అప్పుడు వెళ్ళొచ్చు. మనం తినే అలవాట్లను బట్టి కొంతమంది మంచి అలవాట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎవ్రీడే రాకుండా రోజున్నరకు కానీ 2 రోజులు కానీ వచ్చిందనుకోండి, మార్నింగ్ నుంచి మళ్ళీ అది వచ్చే వరకు కూడా అల్లకల్లోలం అయిపోతారు. కాబట్టి మన లోపల ఉన్న అమరిక అనేది మీరు అర్థం చేసుకున్నట్లయితే కనుక, సో ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక పూట రాకపోతే ఏదో అల్లకల్లోలం అయిందని ఫీల్ అవ్వక్కర్లే, ఒక రోజు రాకపోయినా ఏం పర్లేదు. కానీ వస్తే మాత్రం సూపర్, మంచిది. మీరు మంచి ఆరోగ్యం ఉన్నారు, మంచి డిసిప్లిన్ ఉంది మీకు. రోజు వస్తే కనుక అలాగే చేయండి. ఎవ్రీడే మార్నింగ్ ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చూసుకోండి. అది చాలా మంచి అలవాటు, అది అందరి వల్ల కాదు. అది అలా అలవాటు ఉన్నోళ్ళు అద్భుతం అనమాట. కానీ నేననే పాయింట్ అది కాదు, అలా ఉండొద్దని అన్నట్లా. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉదయం పూట వెళ్ళి గంటసేపు కూర్చున్నారు రాదు. వాళ్ళు అల్లకల్లోలం అయిపోతుంటారు మానసికంగా. ఇక అది అయ్యే వరకు ఇక తల అటు తిప్ప వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇంట్లో అంతా ఏదో కోల్పోయిన వాళ్ళలాగా తిరుగుతూ ఉంటారు. అది అయ్యాక ఇక నవ్వుకుంటా ప్రశాంతంగా రోజంతా ఆనందంగా గడుపుతూ ఉంటారనమాట. సో అది మానసిక బ్లాక్ అనమాట. దాంట్లోంచి బయటికి రండి. ఉదయాన్నే అవ్వకపోతే నేనేదో జబ్బుగ్రస్తుని అని అనుకోవద్దు. అది తర్వాత యూజువల్గా పెద్ద పేగులో చిన్న బొడిపెల్లాగా వస్తాయండి కొంతమందికి. వాటిని పాలిప్స్ అంటారు. పాలిప్స్ అనేవి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ వస్తాయి, ఇండియాలో ఎక్కువ రావు.
సో అదే ఆ చిన్న పాలిప్స్ అనేవి ఇలా క్యాన్సర్లా కూడా కొంతమందికి మారుతుంటుంది. చాలా అరుదు అనమాట. భారతదేశంలో పెద్ద పేగు క్యాన్సర్ చాలా అరుదు. ఎందుకనంటే మనోళ్ళు వెజిటేరియన్స్ ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ కన్నా. మీరు వెస్ట్రన్ కంట్రీస్ తీసుకున్నట్టయితే, అంటే అమెరికా కానీ యూరోప్ కానీ తీసుకున్నట్టయితే, వాళ్ళు ప్రతి పూట నాన్ వెజ్ లేకుండా, అది సిగ్నిఫికెంట్ ఎక్కువ అమౌంట్ నాన్ వెజ్ లేకుండా, అది కూడా మామూలు చికెన్ తినరు వాళ్ళు, బీఫ్ పోర్క్ ఎక్కువ తింటారు. ఎవ్రీడే ఆల్మోస్ట్ చాలా గుడ్ క్వాంటిటీ ఆఫ్ నాన్ వెజ్ తింటారు. అందువల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ, వాళ్ళకి డైవర్టిక్లోసిస్ అనే ప్రాబ్లం ఎక్కువ. ఇక్కడ బొడిపులు ఉన్నాయి చూడండి, ఇది బొడిపే, ఈ బొడిపు ఉంది కదా, ఇది డైవర్టికులం అనమాట. ఇవన్నీ పాశ్చాత్య దేశాల వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, మనకి ఎక్కువ ఉండవు. తర్వాత పెద్దపై క్యాన్సర్ కూడా మనకన్నా 30 రెట్లు ఎక్కువ అక్కడ. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారు, ప్రతి 5 ఏళ్ళకి జీవితాంతం కొలనోస్కోపీ చేస్తారు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి. ఇండియాలో చేయరు, ఇండియాలో అవసరం లేదు. మీరు టెక్స్ట్ బుక్ చూడండి, కొలనోస్కోపీ గైడ్లైన్స్ అని గూగుల్ కొట్టి చూడండి, ఎవ్రీ 5 ఇయర్స్కి లైఫ్ లాంగ్ చేస్తారు 50 ఏళ్ళు దాటితే. మన ఇండియాలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కొలనోస్కోపీ చేస్తే ఇంకా ఉందా, 100 కోట్ల పైన ఉన్నారు మన జనాభా. అందరికీ కొలనోస్కోపీలు చేయాలంటే చేయలేము, అసలు అవసరం లేదు మనకి. మన దగ్గర 30 రెట్లు తక్కువ పెద్ద పేగు క్యాన్సర్. అందుకని మన వాళ్ళకి కొలనోస్కోపీ 50 ఏళ్ళు దాటగానే అందరికీ ఒకసారి చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఇదేంటంటే కొన్ని పుండ్లు ఏర్పడితే, పేగుల్లో ఇలాంటి పుండ్లు ఏర్పడితే దానివల్ల కూడా నొప్పి వస్తుంటుంది. అంటే నొప్పి కారణం ఏమీ తెలియలేదు, సిటీ స్కాన్ చేసిన, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసిన, అప్పుడు కొలనోస్కోపీ చేస్తే ఇలాంటి పుండ్లు ఏమైనా ఉంటే టీబీ వల్ల కానీ, వేరే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఐబీడీ వల్ల కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు, క్రాన్స్ అనేది, అల్సరేటివ్ కోలైటిస్, అలాంటివి ఇలా పెద్ద పేగు లోపల పుండ్లు ఏర్పడతాయి. ఆ పుండ్లు ఏర్పడితే దానికి కొన్ని మందులు వాడుకుంటే అవి తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. కొంతమందికి ఈ పెద్ద పేగులో పెరిస్టాల్సిస్ అంటారు, అంటే మూమెంట్ ఇటు నుంచి ఇటు జరుగుతుంది కదండి, ఆ మూమెంట్ స్లో అయిపోతుంది, దానివల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. సో దానికి చిన్న చిన్న మందులు, మన లాక్సేటివ్స్ వాడితే సరిపోతుందండి, అది పెద్ద భయపడాల్సిన పనేం లేదు. సో ఈ నిలువుగా చార్లు ఉన్నాయి కదా, దాన్ని టీనియా కోలి అంటారు. పెద్ద పేగుకు మాత్రమే ఉంటుంది, చిన్న పేగుగా నిలువు గీతలు ఉండవు అనమాట. సో క్లియర్గా కనపడుతుంటాయి. మీరు ఇప్పుడు ఈ బొమ్మలో చూశారు కదా, రియల్గా చూపిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేనేంటంటే చాలా వీడియోస్ తయారు చేశాను, కాకపోతే అవన్నీ చూస్తే కొంతమంది భయపడతారేమో అని. అసలు చుక్క బ్లడ్ ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా చూసిన దానికిను రియల్లో చూసిన దానికి అసలు నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. అవి గైడ్లైన్స్ ఏంటనేది నాకు తెలీదు, అలా వీడియోస్ ఎలా చూపించాలి ఏంటనేది, అందుకని దాని గురించే స్టడీ చేస్తున్నాము. అవి కనుక ఓకే జనరల్ పబ్లిక్కి చూపించవచ్చు డాక్యుమెంటరీ లాగా అని అనుకుంటే ఆల్రెడీ అన్ని వీడియోస్ రెడీగా ఉన్నాయండి. ఆ గైడ్లైన్స్ క్లియర్ అయిన తర్వాత మీకు ఒరిజినల్ కోలను మనిషి ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళ పేగులు ఎలా ఉంటుంది, అంటే కోలన్ పెద్ద పేగు ఎలా ఉంటుంది, చిన్న పేగు ఎలా ఉంటుంది, జీర్ణాశయం ఎలా ఉంటుంది, లివర్ ఎలా ఉంటుంది, కిడ్నీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనిషిలో కదులుతూ ఉంటే ఎలా ఉంటాయి, బతుకున్న మనిషిలో ఆపరేషన్ చేసేటప్పుడు, అవన్నీ కూడా నేను ఒక 2-3 మంత్స్లో స్లోగా గైడ్లైన్స్ చూసుకుని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.